గేమ్ చేంజర్కి తెలుగు ఆడియన్స్లో మంచి క్రేజే ఉంది అనుకోవచ్చు, కానీ హిందీ ఆడియన్స్లో రామ్ చరణ్కి త్రిబుల్ ఆర్ తర్వాత మంచి క్రేజ్ ఉంది. కానీ పుష్ప 2కి పుష్ప పార్ట్ 1కి ఆయనకు వచ్చిన క్రేజ్ మామూలుగా రాలేదు. మరి ఫస్ట్ ఈయన సినిమా రిలీజ్ అవుతుంది, తర్వాత గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. ఏమన్నా ఇంపాక్ట్ పడి వర్సెస్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నావు? అంటే అది చెప్పలేము, ఎందుకంటే అసలు ఫస్ట్ పోల్చడమే తప్పు. ఎందుకు పోల్చడం తప్పు అంటే గేమ్ చేంజర్ వచ్చేసి ఒక 6 years తర్వాత వస్తున్న రామ్ చరణ్ గారి సోలో ఫిల్మ్. అవును. పుష్ప వచ్చేసి ఆల్రెడీ పుష్ప 1 సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని దానికి సీక్వెల్ గా వస్తుంది ఫిల్మ్. సో అసలు పుష్ప 2ని గేమ్ చేంజర్ తో ఫస్ట్ కంపేర్ చేయకూడదు. ఒకవేళ చేసుకున్నా కూడా హిందీ సెక్షన్కి వచ్చేసరికి ఇది 500 crore మూవీ అయితే అది 100 to 200 లోపు రికవర్ చేసే మూవీ గేమ్ చేంజర్. సో బెటర్ దాన్ పుష్ప 1 అయితే గేమ్ చేంజర్ చేస్తుంది. పుష్ప 2తో పోటీ అంటే హిందీలో పెట్టకూడదు. సో ఏపీటీఎస్ కానీ ఎక్కడన్నా ఇంకెక్కడ పెడతారా, ఓవర్సీస్ అయినా వాటిల్లో వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా. సెంటర్ టు సెంటర్ మడతేసి కొడతారు అనమాట. సో మరి గేమ్ చేంజర్ ఏంటంటే ఒక్క హిందీలోనే ఆ ఫ్యాక్టర్ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే హిందీ వాళ్ళు ఆల్రెడీ అది పుష్ప 1 చూశారు, పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వెళ్ళి దాన్ని ఏమంటారంటే బిగ్ మ్యాజిక్ జరగాలి దాంతో వర్సెస్ అవ్వాలంటే. ఎట్లా ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారి కంబ్యాక్ ఎట్లా వచ్చిందో ఆ రేంజ్ ఆఫ్ మ్యాజిక్ జరగాలి సినిమాకి, గేమ్ చేంజర్ కి. కానీ ఇప్పుడు ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూసుకుంటే పుష్ప 2 కోసం అయితే వాళ్ళు చేసే ప్రమోషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఇప్పటికీ గేమ్ చేంజర్ వస్తుందని తెలిసినప్పటికీ కూడా మేబీ మన వాళ్ళు డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారేమో ఐడియా లేదు, కానీ మన ప్రమోషన్స్ ఒక లెవెల్లో ఉన్నాయి. కానీ వీళ్ళు ఫ్రీ ఫైర్లో ఉంది, ఓరియో బిస్కెట్స్ పైన బిస్కెట్ ప్యాకెట్స్ కవర్స్ ఇది ఉంటుంది. మీరు విన్నారో లేదో, విషయం వీక్ గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ గా ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ శంకర్ గారు ఏంటంటే కనీసం అప్డేట్స్ కూడా ఫాస్ట్ గా ఇవ్వట్లా. అదే కదా అక్కడ ఏంటంటే రెచ్చిపోతున్నారు. ఏది ఒక 23-25 కంపెనీలతో టైఅప్ అయ్యి థమ్స్అప్ యాడ్ చేసి 2M యాడ్ చేసి గ్రీన్ ప్లై యాడ్ చేసి ఇంకా ఇండియాలో ఎన్ని బ్రాండెడ్ కంపెనీ ఆఖరికి నేను మొన్న చూసా అగ్గిపెట్టి 3 mangoes పెట్టి మీద కూడా పుష్ప 2 బొమ్మ. సో ఏంటంటే అది గ్రౌండ్ లెవెల్లో అంత పబ్లిసిటీ చేస్తున్నారు సినిమాని. సో పబ్లిసిటీ అవసరమే, మరీ ఇంత టూ మచ్గా అయితే అవసరం లేదు. అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ చూసుకుంటే అందులో సాంగ్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఐటమ్ స్పెషల్ సాంగ్ ఏమన్నా ఉందా, ఎవరైనా చేస్తున్నారా, ఏమీ తెలియదు ఇప్పటివరకు. నిజానికి క్యారా అద్వాని క్యారెక్టర్ని కూడా మనకు టీజర్లో ఎక్కువ రివీల్ చేయలే. కానీ పుష్ప పార్ట్ 2 దాంట్లో ఏ చిన్న లీక్ వచ్చినా కూడా శ్రీలీల చేస్తుందని తెలుసు, అందులో కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారని తెలుసు. అట్లా ప్రతి లీక్ని ముందే ఇచ్చేస్తే ఆడియన్స్కి ఏదైతే ఎంతూజియాజం ఉంటుందో అది పోతుంది కదా. అది వాళ్ళు కొంతవరకు వాళ్ళ టీం నుంచే వస్తుంది అనుకోవచ్చుగా లీక్ అనేది ఉందో. సోషల్ మీడియాలో ఏం కావాలి, హైప్ కావాలి. హైప్ కావాలంటే అరే లీక్ అయిపోయిందిరా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటారు. సో అది సర్క్యులేట్ అయితే కనుక సినిమా గురించి మాట్లాడుకుంటారు, అది గుడ్ ఆర్ బ్యాడ్ దాని గురించి మాట్లాడుకుంటారు. సో ఆ సర్క్యులేట్ చేయడానికి టీమ్ వేస్తున్న ప్లాన్ అని కూడా అనుకోవచ్చు. ఈ మధ్య కొన్ని లీక్స్ అట్లాగే జరుగుతున్నాయి టీమ్ మూవీ టీమ్స్ చేసేవి. సో ఈ రెండుకి వర్సెస్ ఉండదు అనుకుంటున్నా. అంటే ఉన్నా ఇబ్బంది లేదు, ఒకటే చెప్తున్నా, హిందీ ఫ్యాక్టర్లో అయితే మీరు పోల్చుకోవద్దు, మిగిలిన ఎక్కడైనా సరే దాన్ని కంపేర్ చేసుకోవచ్చు. తెలుగులో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అసలు యునానిమస్ వస్తుంది గేమ్ చేంజర్. ఎందుకంటే సంక్రాంతి సీజన్ కలిసి వస్తుంది. సో ఇంకా సీడెడ్ లో మనం చెప్పుకోవసరం లేదు. ఎక్కడ ఏ టు సి సెంటర్ ఎక్కడున్నా కూడా అసలు గేమ్ చేంజర్ యునానిమస్ గా ఉంటుంది అన్నమాట పుష్ప 2 మీద. అది వాళ్ళు అవసరం అయితే 500 రూపీస్ టికెట్ పెట్టుకునే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు కంపారిజన్ చేసుకుంటే ఏపీటీఎస్ లో చరణ్ గారి క్రేజ్ నెక్స్ట్ లెవెల్. సో ఏంటంటే పుష్ప 2 అనేది అటు జనం చూస్తారు అంటే సుకుమార్ గారి బ్రాండ్ వర్కౌట్ అవుతుంది, ఇటు ఈ సినిమా కూడా తమిళ్లో చూస్తారు అంటే శంకర్ గారి బ్రాండ్ వర్కౌట్ అవుతుంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనం అసలు ఈ 2 సినిమాలు కంపేర్ చేయడం వేస్ట్. అండ్ ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే 6 years తర్వాత, బికాస్ త్రిబుల్ ఆర్ అనేది ఒక ఎన్టీఆర్ అండ్ అదేవిధంగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ ఆయన చేయడం, అదొక ఇద్దరు హీరోస్ చేయడము, అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. కానీ ఆయన సింగిల్ గా చేస్తున్న మూవీ అంటే ఇదే. కానీ ఈయన ఆల్రెడీ 2 yearsకి ఇంకో మూవీ వస్తుంది అంతే తింపి. 2 years బ్యాక్ పుష్ప పార్ట్ 1, 2 to 3 years బ్యాక్ వచ్చింది, ఇప్పుడు ఇంకోటి వస్తుంది. అంటే గ్యాప్ ఎక్కువ లేదు. సో ఆడియన్స్ కి అంత క్రేజ్ లేదని అనుకుంటున్నారా? అది కూడా అయ్యి ఉండొచ్చు. అలా ఏం లేదు. ఈయన ఇప్పుడు ఒకప్పుడు రజనీకాంత్ గారి సినిమాలు వచ్చేసరికి 3 ఏళ్ళు కాదు 4 ఏళ్ళు పట్టాయి ఆయన ఒక్కొక్క సినిమా రావడానికి, వస్తే ఇండస్ట్రీ హిట్. సో ఈయన ఫార్ములా కూడా అంతే, చరణ్ గారు కూడా అయితే వెళ్ళిపోద్ది ఫ్లాప్. ఏది రామ తుఫాన్ లాగా లేదు, కొడితే రంగస్థలం అట్లా బయటకు వస్తూ ఉంటాయి ఒక్కోటి. అది అవతలాడికి మళ్ళీ 10 ఏళ్ళు పట్టింది అది రికార్డు కొట్టాలి. అది ఇప్పుడు రజనీకాంత్ గారు కూడా అంతే, ఒకప్పుడు శివాజీ కానీ చంద్రముఖి కానీ సౌత్ ఇండియా ఇండస్ట్రీట్లు కొట్టారు పిచ్చి రోజుల్లోనే. సో ఇప్పుడు కూడా 2.4 తమిళ్లో ఎవరు టచ్ చేయాల. సో ఏంటంటే ఇక్కడ శంకర్ గారు అనే వాళ్ళని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ఈ సినిమాకి. సో అటు సైడ్ ప్లస్ ఏంటంటే సుకుమార్ గారికి అంత పాజిటివ్ గా ఉంది, బ్యాక్ టు బ్యాక్ ఆయన హిట్స్ లో ఉన్నారు. శంకర్ గారు ఏంటంటే ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్నారు. ఇప్పుడు ఆయన నమ్ముకున్న ఒకే ఒక్క పవర్ ఏంటంటే అది మెగా పవర్.
సో ఇంకా తప్పులేదు. ఆయన ఈరోజు గ్లోబల్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఓవర్సీస్ మార్కెట్లో డౌట్ లేదు, ఏపీటీఎస్లో డౌట్ లేదు. ఎటు చేసి ఒక హిందీనే, అది పార్ట్ 2 కాబట్టి అక్కడ ఫ్యాక్టర్ వర్కౌట్ అవ్వదు అంతే. అంతకు మించి ఇంకెక్కడ చూసినా గేమ్ చేంజర్ యునానిమస్.